Hi viewers, this is Dr. Anil Gaurav from Physio 360. ఈ రోజు టాపిక్ మనకి వాట్ ఈస్ విజరల్ ఆస్టియోపతి. విజరల్ ఆస్టియోపతి అంటే ప్రాణం ఉన్న ఏ జీవికైనా మూవ్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఈ యొక్క ప్రాణం ఎప్పుడైతే పోయిందో మనకి ఈ యొక్క మూవ్మెంట్ అనేది లేకుండా పోతుంది. అలాగే మనం బతికున్నప్పుడు మన ఆర్గన్స్ కనుక చూసుకున్నట్టయితే మెయిన్ గా హార్ట్ నిమిషానికి 72 సార్లు, మన యొక్క లంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిమిషానికి 16 సార్లు, అలాగే మన యొక్క అబ్డామిన్ లో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిమిషానికి 6 నుంచి 8 సార్ల పాటు మూవ్ అవడం అనేది జరుగుతుంది. అండ్ యు నో గైస్, ఈ మూవ్మెంట్ తగ్గడం వల్ల మన యొక్క ఆర్గన్ యొక్క పనితీరు కూడా ఇంపైర్ అవుతుంది అనేది ఆస్టియోపతి కాన్సెప్ట్. అండ్ దట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద ఫేషియస్ సరౌండింగ్ ద స్ట్రక్చర్స్. ఈ ఫేషియా అనేది ఎప్పుడెప్పుడు టైట్ అవుతుంది అనేది దట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద హెల్త్ ఆఫ్ ద ఆర్గన్ అని చెప్పచ్చు. సో ఈ ఫేషియా అనేది ఎప్పుడెప్పుడు టైట్ అవుతుంది అనేది కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్, ఒక హ్యూమన్ అనేవాళ్ళు ఎప్పుడైతే మెకానికల్ ట్రామా ఏదైనా దెబ్బ లాంటిది తగులుతుందో అప్పుడు ఫేషియా టైట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్, మనం బాగా సివియర్ స్ట్రెస్లో కనుక ఉన్నట్టయితే కనుక ఈ ఫేషియా అనేది టైట్ అవ్వడం. అండ్ థర్డ్ పాయింట్, సర్జరీస్ అయిన తర్వాత కొంతమందికి ఏమైనా సర్జరీస్ అయినా ఎలాంటివి ఏమైనా ఉంటే కనుక మనకి ఫేషియా అనేది టైట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫేషియల్ టైట్నెస్ అండ్ ఆర్గన్ మూవ్మెంట్ ఈ రెండింటికి ఇంటర్ రిలేట్ చేస్తూ మనం చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదే విజరల్ ఆస్టియోపతి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కీప్ ఫాలోయింగ్ దిస్ పేజ్. దిస్ ఇస్ డాక్టర్ అనిల్ గౌరవ్. థ్యాంక్ యూ.